అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 62 14 మన్వంతరాలు 18 విద్యలును వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 14 మన్వంతరాలు 18 విద్యలును రుద్రాది దేవతలారా పూర్వకాలంలో సర్వప్రథమంగా స్వయంభువ మను ఉద్భవించాడు. ఆయనకు అగ్నిధ్రాది పుత్రులు జనించారు. ఈ మన్వంతరంలో అనగా ఈ మనువు కాలంలోనే మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠులనే సప్తర్షులు దయించారు. తరువాత నేర్పడిన 12 దేవగణాలలో జయ, అమిత, శుక్ర, యామ అను గణాలు సోమపాయులు. వీరి నుండి విశ్వభుక్, వామదేవులనే వారు ఇంద్ర పదవిని సాధించారు. వాష్కలి అను రాక్షసుడు ఈ కాలంలోనే వీరిని పీడించి విష్ణువు చక్రాయుధం దెబ్బకు మరణించాడు. తరువాత స్వారోచిష మనువు ఉద్భవించాడు. ఇతనికి చేతక, వినత, కర్ణాంత, విద్యుత్, రవి, బృహద్గుణ, నభులను పుత్రులు జనించారు. వీరిలో నభుడు మహాబలిగా, మండలేశ్వరునిగా, పరాక్రమశాలిగా ప్రసిద్ధుడైనాడు. ఈ మన్వంతరంలో ఊర్జ, స్తంభి, ప్రాణ, వృషభ, నిశ్చల, దత్తాలి, అర్వరీవాన్ అను పేరుగల 7 మహామునులు సప్తర్షులుగా ప్రసిద్ధులైనారు. ఈ కాలంలోనే 12 తుషిత గణాలు, పారావత దేవగణాలు ఏర్పడ్డాయి. విపశ్చిత్తుడను నాయకుడు ఇంద్ర పదవినధిష్ఠించాడు. అతని శత్రువైన పురుకుత్సర నామకుడగు దైత్యుని శ్రీ మధుసూదన దేవుడు ఏనుగు రూపంలో సంహరించాడు. అనంతరం ఔత్తరమను ఉద్భవించాడు. ఈయనకు అజ, పరశు, వినీత, సుకేతు, సుమిత్ర, సుబల, శుచి, దేవ, దేవావృధ, మహోత్సాహ, అజిత నామకులు పుత్రులు దయించారు. ఈ మన్వంతరంలో రథాజ, ఊర్ధ్వబాహు, శరణ, అనఘ, ముని, సుతప, శంకువులనే మహామునులు సప్తర్షులైనారు. వసవర్తి, స్వధామ, శివ, సత్య, ప్రతర్దన అను పేర్లు గల 5 దేవగణాలు జనించాయి. ప్రతి గణంలోనూ 12 గురేసి దేవతలుండేవారు. స్వశాంతి నామధేయుడు ఇంద్రుడు కాగా అతని శత్రువైన ప్రలం బాసురుడనే రాక్షసుని విష్ణుదేవుడు మత్స్యావతారమును ధరించి సంహరించాడు. తరువాతి మనువు పేరు తామసుడు. ఆయన పుత్రులు జానుజంధ, నిర్భయ, నవఖ్యాతి, నయ, విప్రభృత్య, వివిక్షిప, దృఢశుధి, ప్రస్థలాక్ష, కృతబంధు, కృత, జ్యోతిర్ధామ, పృదు, కావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక నామకులు కాగా జ్యోతిర్ధార, దుష్టకావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక, సురాగ, స్వధీయులు సప్తర్షులు. హర్యాది 4 దేవతాగణాలుండగా శిబి చక్రవర్తి ఇంద్రుడైనాడు. అతని శత్రువైన భీమరథ దైత్యుని శ్రీ మహావిష్ణువు కూర్మావతారం మెత్తి సంహరించాడు. 5వ మనువైన రేవతుని పుత్రులు మహాప్రాణ, సాధక, వనబంధు, నిరమిత్ర, ప్రత్యంగ, పరహ, శుచి, దృఢవ్రత, కేతుశృంగులు. ఇతని కాలంలోని సప్తర్షులు వేదశ్రీ, వేదబాహు, ఊర్ధ్వబాహు, హిరణ్యరోమ, పర్జన్య, సత్యనామ, స్వధామ నామధేయులు. ఈ మన్వంతరంలో అభూతరజ, దేవాశ్వమేధ, వైకుంఠ, అమృత నామక దేవగణాలు విలసిల్లగా విభుడను మహావీరుడు ఇంద్రుడైనాడు. అతని శత్రువైన శాంతశత్రుడను దైత్యుని మహావిష్ణువు హంసరూపంలో వచ్చి వధించాడు. 6వ మనువు చాక్షుషుడు. అతని పుత్రులు ఊరు, పురు, సత్యద్యుమ్న, సత్యబాహు, కృతి, అగ్నిష్టు, అతిరాత్ర, నర, సుద్యుమ్నులు. నాటి సప్తర్షులు హవిష్మన్, సుతను, స్వధామ, విరజ, అభిమాన, సహిష్ణు, మధుశ్రీ మహామునులు. ఈ చాక్షుష మన్వంతరంలో ఆర్య, ప్రసూత, భవ్య, లేఖ, పృతుక నామక దేవగణాలు విలసిల్లినాయి. మనోజవుడు ఇంద్రునిగా ఎన్నుకోబడినాడు. దేవశత్రువు, దీర్ఘబాహుడునగు మహాకాలాసురుని శ్రీ మహావిష్ణువు హయరూపుడే వధించాడు. 7వ మనువైన వైవస్వతుని పుత్రులు మహావిష్ణు భక్తులైన ఇక్ష్వాకు, నాభ, విష్టి, సర్యాతి, హవిష్యంతి, పాంసు, నభ, నేదిష్ట, కరూస, ప్రసాద, సుద్యుమ్నులు. మహాతపస్సంపన్నులైన అత్రి, వశిష్ఠ, జమదగ్ని, కశ్యప, గౌతమ, భరద్వాజ,
విశ్వామిత్ర మహర్షులు, వైవస్వత మన్వంతరపు సప్తర్షులు, 49 మరుద్గణాలు, ఆదిత్య, వసు, సాధ్య మున్నగు 12 దేవగణాలు వర్ధిల్లుతున్నాయి. 11 రుద్రులు, 8 వసువులు, 10 మంది విశ్వేదేవులు, 2 అశ్విని కుమారులు, 10 మంది అంగిరులు దేవగణాల్లో ఉన్నారు. ఇంద్రుని పేరు తేజస్వి. హిరణ్యాక్షుడను దేవశత్రువుని శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి సంహరించాడు. ఇక రాబోయే మన్వంతరాలను గూర్చి వర్ణిస్తాను. మన వైవస్వత మన్వంతరం తరువాత రాబోతున్నది సావర్ణి మన్వంతరము. ఆ మనుపుత్రులు విజయ, ఆర్యవీర, నిర్మోహ, సత్యవాక్, కృతి, వరిష్ట, గరిష్ట, వాచ, సంగతులు, మహామునులైన అశ్వత్థామ, కృపాచార్య, వ్యాస, గాలవ, దీప్తిమాన్, ఋష్యశృంగ, పరశురాములు ఈ మన్వంతరంలోని సప్తర్షులు. సుతప, అమృతాభ, ముఖ్య నామక 3 దేవగణాలుంటాయి. ఒక్కొక్క గణంలో 20 మంది దేవతలుంటారు. విరోచనపుత్రుడైన బలి చక్రవర్తి దేవేంద్ర పదవినందుకుంటాడు గాని అతనికి అహంకారం పెరగడంతో విష్ణువే వామన రూపంలో వచ్చి అతని నుండి 3 అడుగుల దానాన్ని గ్రహించి అడుగుకొక లోకంగా ముల్లోకాలను ఆక్రమిస్తాడు. బలి సిద్ధిని, మోక్షాన్ని పొందుతాడు. వరుణపుత్రుడైన దక్షసావర్ణి 9వ మనువుగా వస్తాడు. అతని పుత్రులు ధృతికేతు, దీప్తికేతు, పంచహస్తి, నిరామయుడు, రుదుశ్రవుడు, బృహద్యుమ్నుడు, రుచీకుడు, బృహదునుడు అనువారులు. ఈ మన్వంతరంలో మేధాతిథి, ద్యుతి, సవస, వసు, హవ్య, కవ్య, విభులు సప్తర్షులు. పర, మరీచిగర్భ, సుధర్ము లిండ్రులుగా ఎన్నికవుతారు. వారి ప్రధాన శత్రువైన కాలకాక్ష దైత్యుని శ్రీ మహావిష్ణువు పద్మనాభుడే వధిస్తాడు. 10వ మనువు ధర్మసావర్ణి. అతని పుత్రులు సుక్షేత్ర, ఉత్తమౌజ, భూరిశ్రేణ్య, శతానీక, నిరమిత్ర, వృషసేన, జయద్రథ, భూరిద్యుమ్న, సువర్చ, శాంతి, ఇంద్రులు. ఈ మన్వంతర సప్తర్షులు అయోమూర్తి, హవిష్మన్, సుకృతి, అవ్యయ, నాభాగ, అప్రతిమౌజ, సౌరభ మహామునులు. ప్రాణి నాయకులోక 100 దేవగణాల వారుంటారు. మహాబలశాలియు శాంతియను పేరుగలవాడును నగు దేవపురుషుడింద్రుడవుతాడు. అతని శత్రువైన బలియను అసురుని విష్ణువు తన గదతో సంహరిస్తాడు. 11వ మనువైన రుద్రసావర్ణి కొడుకులు సర్వత్రగా సుశర్మ, దేవానీక, పురు, గురు, క్షేత్రవర్ణ, పుత్ర, దృధేషు ఆర్ధక నామకులు. ఈ మన్వంతరంలోని సప్తర్షులు హవిష్మాన్, హవిష్య, వరుణ, విశ్వ, విస్తర, విష్ణు, అగ్నితేజ మహామునులు. విహంగమ, కామగమ, నిర్మాణ, రుచి అను పేర్లతో 4 దేవగణాలు ఒక్కొక్కటి 30 మంది దేవతలతో వర్ధిల్లగలవు. వృషభుడను దేవపురుషుడు దేవేంద్రుడు కాగా అతని శత్రువైన దశగ్రీవ దైత్యుని విష్ణువు లక్ష్మీరూపమున అవతరించి వధిస్తాడు. ఈ రుద్రసావర్ణి మనువు శివపుత్రుడు. తరువాత దక్షపుత్రుడైన దక్షసావర్ణి 12వ మను పదవినధిష్ఠిస్తాడు. ఆయన పుత్రులు దేవవాన్, ఉపదేవ, దేవశ్రేష్ఠ, విదూరద, మిత్రవాన్, మిత్రదేవ, మిత్రబిందు, వీర్యవాన్, మిత్రవాహ, ప్రవాహులు. ఈ మన్వంతరంలో సప్తర్షులుగా తపస్వి, సుతప, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, ద్యుతి, తపోధన నామధేయులైన మహామునులు ప్రవర్తిల్లుతారు. స్వధర్మ, సుతపస, హరిత, రోహిత దేవగణాలుంటాయి. ప్రతి గణంలోనూ 10 మంది దేవతలు. మొత్తం జాతికి ఋతధాముడను దేవేంద్రుడు ఉంటారు. దేవశత్రువైన తారకాసురుని విష్ణువు నపుంసక స్వరూపమును ధరించి వధిస్తాడు. 13వ మనువు రౌక్షుడు. ఆయన పుత్రులు చిత్రసేన, విచిత్ర, తప, ధర్మరత, ధృతే, సునేత్ర, క్షేత్రవృత్తి, సునయులు. ధర్మ, ధృతిమంత, అవ్యయ, నిశారూప, నిరుత్సక, నిర్మోహ, సుధర్స, సుకర్మ దేవగణాలు 33 మంది దేవతలతో వర్ధిల్లుతాయి. దివస్పతి ఇంద్రుడు కాగా ఆయన శత్రువైన త్వష్టిభుడను దైత్యుని శ్రీ మహావిష్ణువు మయూర స్వరూపంలో వచ్చి వధిస్తాడు. 14వ మనువు విష్ణుపుత్రుడైన భౌత్యుడు. ఆయన పుత్రులు ఊరు, గభీర, ధృష్ట, తరస్వి, గ్రాహ,
అభిమాని, ప్రవీర, జిష్ణు, సంక్రందన, తేజస్వి, దుర్లభులు. అగ్నిధర, అగ్నిబాహు, మాగధ, శుచి, అజిత, ముక్త, శుక్రమహామునులు సప్తర్షులు. చాక్షుష, కర్మనిష్ట, పవిత్ర, భ్రాజిన, వచోవృద్ధ దేవగణాలు ఒక్కొక్క గణంలో మరల 7 ఉపగణాలతో వర్ధిల్లుతాయి. ఈ మన్వంతరానికి శుచి దేవేంద్రుడు కాగా అతని శత్రువైన మహాదైత్య నామక దైత్యుని శ్రీ మహావిష్ణువే స్వస్వరూపంలో దిగి వచ్చి వధిస్తాడు. అధ్యాయం 87. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 62. 14 మన్వంతరాలు, 18 విద్యలును. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.